బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. శనగల కొనుగోళ్లు లేక రైతులు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. సదాశివపేటలో శనగల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన హరీష్ రావు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల కష్టాలు గాలి కొదిలేసి గాలి మోటార్లలో సీఎం తిరుగుతున్నారని హరీష్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ ఢిల్లీ, కేరళ టూర్లు ఆపి రైతుల కష్టాలపై రివ్యూ చేయాలన్నారు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అయిపోయింది. ఎంతసేపు ముఖ్యమంత్రి, మంత్రులు అటు గాలిలో తిరుగుడే సరిపోతాం. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఎక్కువ, గల్లీకి తక్కువ. అటు కేరళ పర్యటనలు తిరుగుతా ఉన్నారు, ఇటు ఢిల్లీ పర్యటనలు తిరుగుతా ఉన్నారు. కేరళకు, ఢిల్లీకి తిరగడంలోనే మంత్రులు, ముఖ్యమంత్రి బిజీ ఉన్నారు. అంటే గాలి మోటార్లలో ఎక్కువ తిరుగుతున్నారు. భూమి మీద తక్కువైపోయింది, గాలి మోటార్ల తిరుగుడు ఎక్కువైపోయింది ప్రభుత్వానికి. అందుకే రైతాంగ సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇలా క్షేత్రస్థాయిలో రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా సదాశివపేట DCMS కొనుగోలు కేంద్రం దగ్గర ఉంటే ఇక్కడ రైతులు చెప్తున్నది ఏంటంటే, మా కోట అయిపోయింది, ఇక శనిగలు కొనము అంటున్నారట. అదేవిధంగా ఇప్పటికే కొన్న శనిగల్ని కూడా అవి బిల్ అయితే లేదు, మీరు వాపస్ తీసుకుపోండి అంటున్నారట. కొన్నటువంటి బస్తాలను ఖాళీ చేసి మీ శనిగలు మీరు వాపస్ తీసుకుపోండి అంటున్నారు. కొత్తగా కొనండయ్యా శనిగలు అంటే మేము కొనము అంటున్నారు. ఈ ప్రభుత్వం ఎంతసేపు ఢిల్లీకి కప్పంగా కట్టడంలో, కేరళలో ఎన్నికల ప్రచారం మీద ఉన్న ప్రేమ ఈ ప్రభుత్వానికి రైతుల మీద లేకుండా పోయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు మీరుగా ఢిల్లీకి, కేరళకు తిరిగింది చాలు, కనీసం రైతుల గురించి పట్టించుకోండి. వెంటనే శనిగలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 60,000 క్వింటాళ్ల శనిగలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. తక్షణమే మొత్తం శనిగలు కూడా 5,870 రూపాయల మద్దతు ధర ఉంది, దాన్ని కొనండి.